అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రయోజకుడిగా మారి అండగా ఉండాల్సిన సమయంలో అనంతలోకాలకు వెళ్లిపోయిన ఆ కొడుకు కోసం ఆ తండ్రి పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. కొడుకు జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అతని ఆశయాలు ఎప్పటికీ సజీవంగా ఉండాలనే లక్ష్యంతో ఓ తండ్రి వినూత్న రీతిలో ఆలోచన చేశారు. ఎక్కడా లేని విధంగా రథం రూపంలో ఉండే భవనాన్ని నిర్మించి కొడుకు విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేయడమే కాకుండా దేవుళ్ల ప్రతిమలను ప్రతిష్ఠించి దేశభక్తిని చాటేలా నిర్మాణం చేసి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఇంతకీ అలాంటి గుడి ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే నల్గొండ జిల్లాకు వెళ్లాల్సిందే. నల్గొండ జిల్లాకు చెందిన గుంటోజు వెంకటాచారి, వెంకటమ్మ దంపతులకు కొడుకు, 2 కూతుళ్లు. దేవరకొండ మండలం కొండభీమనపల్లి స్వగ్రామం. వెంకటాచారి విద్యుత్ కాంట్రాక్టర్ కావడంతో నల్గొండలోనే నివాసమున్నారు. తండ్రి వెంకటాచారి కాంట్రాక్టు పనులు చేస్తుండటంతో కొడుకు శ్రీరాం ప్రసాద్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. శ్రీరాం ప్రసాద్కు వివాహం జరిగాక కొన్నాళ్లకే మృతి చెందాడు. 2017లో శ్రీరాం ప్రసాద్ మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు వెంకటాచారి. కొడుకు జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఓ ఆలోచన చేశారు. నల్గొండ పట్టణానికి శివారులో ఉన్న పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయరు సమీపంలో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. ఇంజనీర్ అవతారం ఎత్తి ఓ రథం నిర్మాణం చేసి అందులో తన కుమారుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలచి సుమారు 2 కోట్ల రూపాయలతో రథం రూపంలో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. రథం భవనం కింది అంతస్తులో పంచలోహాలతో 7.5 అడుగుల ఎత్తులో తన కొడుకు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ పై అంతస్తులో వినాయక విగ్రహం, ఆ తర్వాత అంతస్తులో చుట్టూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శిల్పాలు, గర్భగుడిని నిర్మించారు. భవిష్యత్తులో అందరూ ఈ గుడిని దర్శనం చేసుకునేలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన కళాకారులతో రథం భవన నిర్మాణం పూర్తి చేయించారు. కొడుకుకు దేశభక్తి ఉండడంతో రథం గుడి ముందు ధ్వజస్తంభంలా 136 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేసేందుకు స్తంభాన్ని ఏర్పాటు చేశారు. పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ ఇంకా రంగులు, తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. ఆర్థికంగా కొంత ఇబ్బందుల నేపథ్యంలో పనులు కొంత ఆలస్యం అయ్యాయని, త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని వెంకటాచారి చెబుతున్నారు. ఆ దేవుని గుళ్లకు సరిపడా మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి దీనిలో భాగంగా జీవీఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి మరి మా అబ్బాయి పేరు మీద మరి పిల్లలకు పుస్తకాలు కానీ, పలకలు కానీ, ఈ పెన్నులు కానీ, తర్వాత ఆడపిల్లలకు ఒక 11-12 మందికి పుస్తకాలు ఇప్పించడం కానీ, మరి అన్నదానాలు చేయడం కానీ, ముసలోళ్లకు బట్టలు దానం చేయడం కానీ, మరి అదేవిధంగా మా సొంత ఊరు కొండభీమనపల్లిలో మరి ఆ యొక్క ఊరిని దత్తకు తీసుకోవడం జరిగింది మా ట్రస్ట్ పేరు మీద. మరి అందులో ఒక 630 పోళ్ళు, కరెంట్ పోళ్ళు వేసి వీధి దీపాలు వెలిగటం కానీ, అదేవిధంగా గవర్నమెంట్ స్కూలు మరి దత్తకు తీసుకోవడం జరిగింది. మౌలిక వసతులు అందులో డ్యువెల్ డెక్స్లు, తర్వాత వాటర్ ఫిర్జీ, తర్వాత నీళ్ళ ట్యాంక్ కట్టియటం, మోటార్ వేపియటం, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సురక్షితంగా మంచిగా వాటర్ తాగి బాత్రూమ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క స్కూల్లో దాదాపుగా ఇప్పటికీ ఉచితంగా 3 పెండ్లీలు కూడా బీదవారివి పెండ్లీలు చేయడం జరిగింది. మరి గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి అప్లికేషన్లు చాలా వస్తున్నాయి, కానీ గుడి నిర్మాణంలో ఉంది, కలర్ వేయలేదు, ఇవన్నీ వేయలేదు కాబట్టి కొన్ని అనిముని కారణాల వల్ల కొంచెం డిలే అయ్యి కావటం వాస్తవం. ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఈ గుడి దాదాపుగా మరి 2.5 కోట్లతోటి ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ఇంకా కట్టడం జరుగుతుంది. దీనికి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినాం. పెద్ద మనుషులు ఒకవేళ ఎక్కుతారో ఎక్కలేరో అని చెప్పేసి మొత్తం 4 అంతస్తుల భవనం ఇది. మరి నేను అనుకున్న ఫస్ట్లో ఒక 50 లక్షలతోటి అయిపోతుంది అనుకున్నా. మరి రాను మరి అది ఒక 2.5-3 కోట్ల దాకా అయ్యేటట్టున్నది. ఇప్పుడు ఓపెనింగ్ ఉంది, కలర్లు ఒకటి కాలేదు. మరి చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొంచెం నేను ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ చేస్తున్న కొన్ని బిల్లులు పెండింగ్ ఉండే. ఆ బిల్లులు వచ్చిన తర్వాత మరి దీన్ని చేసి ఒక తిరణాలాగా తీర్చిదిద్దాలనేది నా యొక్క కోరిక, నా కొడుకు పట్టుదల, నా కొడుకు ఒక ఆలోచన. మరి ఆయనకు బీదవారంటే చాలా ఇష్టం. వారు కూడా మరి ఆయన కరెంటు పనిచేసేటప్పుడు బీద పిల్లలకు ఫీజులు కట్టడం, మరి ట్రీట్మెంట్లు చేయించడం చేసేది. గుడి ఇది వచ్చేసి రథం టైపు. మహావిష్ణువుకు రథం ఉంటుంది, ఒక 7 గుర్రాలు కట్టేసిన రథం. మరి ఆ రథం టైపు చేయాలనే ఆలోచన మరి ఏ ఇంజనీర్ని అడిగినా కూడా ఈ సలహా చెప్పలేదు.
ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదివరకు సెంటరింగ్ పనిలో ఈ బిల్డింగ్లు కట్టడం వల్ల బాగా పని వచ్చి ఉన్న వ్యక్తిని. కాబట్టి ఏది ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఇంజనీర్లు కూడా బెదిరియడం జరిగింది. కింద పెద్ద బిల్డింగ్ పైకి పోతా ఉంటే బరువు ఎక్కువైపోయి అది పడిపోయే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ నా సొంత తెలివి ఒక పెద్ద మనిషితో సలహా తీసుకొని, పెద్ద ఇంజనీర్తో సలహా తీసుకొని ఆయన సలహా ప్రకారం నేను నిర్మించడం జరిగింది. చాలా స్టాండర్డ్ కట్టడం జరిగింది. అదేవిధంగా నేను ఇండియన్ పౌరునిగా పుట్టినందుకు గర్వకారణం. నా కొడుకు కూడా ఇండియా అంటే ఆర్మీ పోవాలని చాలా ఇష్టం ఉండే ఇంటర్మీడియట్లో, కానీ పోలేకపోయాడు. కానీ ఇండియా అంటే ఇండియా బార్డర్లో సైనికులు లేని మనం బతకలేమనేది తెలుసు. వాళ్ళ కోసం గుర్తింపుగా మరి ఇండియన్ ఫ్లాగ్ కూడా ఇక్కడ 136 ఫీట్లతోటి ఫ్లాగ్ ఎగిరేయడం జరిగింది. ఇండియా కూడా కొంత భాగంగా సింహాలు 3 సింహాలతోటి ఒక విగ్రహం పెట్టడం జరిగింది. మీరందరూ కూడా సందర్శించి గుడి ఓపెనింగ్ అయినాక వేలాది కొద్ది సందర్శించి గుడిని ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాం.